హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లిక్ వరల్డ్. మీరు క్లిక్ వరల్డ్స్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ను మీ మెయిల్ ద్వారా మీరు పొందవచ్చు. దాంతోపాటు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో లింక్ను డైరెక్ట్గా మీ మెయిల్లో మీరు పొందవచ్చు. దాన్ని మీరు షేర్ చేయొచ్చు కూడా. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఆన్లైన్లో అంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఒక యూట్యూబ్లో కానివ్వండి, లేకుంటే వెబ్సైట్ త్రూ కానివ్వండి, బ్లాగ్ ద్వారా కానివ్వండి డబ్బులు సంపాదిస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ వచ్చిన డబ్బును మనం ఎలా తీసుకోవాలి, మన బ్యాంకుకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆ డబ్బుల్ని డైరెక్ట్గా మన లోకల్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, దీనికంటూ ఆన్లైన్లో పేపాల్ అని చెప్పేసి యాడ్సెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యాడ్సెన్స్ని మనం ఎలా అప్రూవ్ చేసుకోవాలి, యాడ్సెన్స్ను అప్రూవ్ చేసుకున్న తర్వాత సమ్ డేస్ కొన్ని డాలర్స్ దాటిన తర్వాత, ఒక $10 దాటిన తర్వాత మనకు ఇంటికి ఒక పిన్ నెంబర్ పంపించడం జరుగుతుంది. ఆ పిన్ నెంబర్తో మనం అడ్రస్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ అడ్రస్ను మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మొత్తానికి నేను ఇప్పుడు మీకు యాడ్సెన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. యాడ్సెన్స్లో ఏమేమి ఉంటాయో కూడా మీకు నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను యాడ్సెన్స్ లాగిన్ ఇచ్చాను. ఇక్కడ యాడ్సెన్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేను లాగిన్ ఇవ్వగానే నేను ఆల్రెడీ మెయిల్ ఓపెన్ చేసి ఉంది. నేను ఇక్కడ నా పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా పాస్వర్డ్ ఇచ్చాను. నాకు డైరెక్ట్గా నా యాడ్సెన్స్ అకౌంట్ అనేది నాకు ఓపెన్ అయిపోతుంది. నా యాడ్సెన్స్ అకౌంట్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు చూసినట్లయితే నా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ నా బ్యాలెన్స్ 30.64 సెంట్స్ చూపిస్తుంది. ఓకే, ఈ బ్యాలెన్స్ అనేది $10 దాటిన తర్వాత మనకు గూగుల్ యాడ్సెన్స్లో ఇక్కడ యాక్షన్ చూపిస్తుంది. చూసారా, యువర్ పేమెంట్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ బికాస్ యూ హ్యావ్ నాట్ ఏ వెరిఫైడ్ యువర్ అడ్రస్. ఓకే, ఈ రెడ్ కలర్లో చూపించే ఈ యాక్షన్ని మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను యాక్షన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈ క్లిక్ చేయగానే మనకు అడ్రస్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నా నేమ్ ఎప్పుడు పిన్ జనరేట్ అయింది, రీసెంట్ పిన్ వాజ్ జనరేటెడ్ 11th July 2015. నేను జూలైలో ఒక పిన్ జనరేట్ అయింది, ఒక అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ నా అడ్రస్కి, నా అడ్రస్ లోపల అప్పుడు వస్తుంది. బట్ ఇక్కడ కింద చూడండి, యువర్ పిన్ విల్ బీ సెండ్ బై పోస్ట్ 3 to 5 days ఆఫ్టర్ ది డేట్ లిస్టెడ్ అబోవ్ అండ్ మేక్ టేక్ 2 or 4 weeks టు అరైవ్ డిపెండింగ్ ఆన్ ది పోస్టల్ సర్వీస్. అంటే 3 to 5 days తర్వాత అనేది ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు రావడానికి 2 to 4 weeks పడుతుంది పోస్టల్ సర్వీస్ను పట్టి. ఇక్కడ రాగానే మీకు వచ్చిన పిన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయగానే మీ అడ్రస్ కన్ఫర్మ్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్మిట్ పిన్ కొట్టగానే మీ అడ్రస్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ మీకు పిన్ రాలేదు, ఆ సమయం లోపల మీకు పిన్ రాలేదు, మీరు ఏం చేయాలి? సో గూగుల్ అనేది మనకు 3 times or 3 times మ్యాక్సిమం 3 times పిన్ మనకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం పంపించినప్పుడు నాకు ఆ పిన్ రాలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో పిన్కి నేను అప్లై చేస్తున్నాను. నా ఆల్మోస్ట్ ఆ టైం మొత్తం అయిపోయింది. నేను ఇప్పుడు ఇంకో పిన్కి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే రిక్వెస్ట్ న్యూ పిన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. రిక్వెస్ట్ న్యూ పిన్ చూసారా, యూ కెన్ రిక్వెస్ట్ ఏ న్యూ పిన్ ఆన్ ఆఫ్టర్ 3/8/2015. నేను వెయిట్ చేశాను. ఇక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే ఇక్కడ ఒక కాలం ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ పిన్ ఆర్ ప్రింటెడ్ ఆన్ ఒక పేపర్ మీద ఇన్ని ఇంచెస్తో ప్రింట్ అవుతుంది, సంథింగ్ ఇచ్చారు. 3 to 5 days తర్వాత చూసుకోమని చెప్పేసి ఇచ్చారు. బట్ ఇక్కడ అలో 3 to 6 weeks ఫర్ డెలివరీ అని చెప్పేసి ఇచ్చారనమాట. 3 నుంచి 6 వారాల వరకు డెలివరీ టైం పట్టవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో నాకు 6 వారాలు కూడా వెయిట్ చేశాను. బట్ నాకు ఇంకా పిన్ రాలేదు. బట్ నేను ఇప్పుడు కొత్త పిన్కి నేను అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఆ కొత్త పిన్కి నేను అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ ఏ న్యూ పిన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ న్యూ పిన్ను మీరు ఒకసారి రిక్వెస్ట్ ఏ న్యూ పిన్ ఇక్కడ చూడండి, 3/8/2015 అంటే ఆగస్టు నెల 3వ తారీఖు 2015 లోపల నేను ఒక కొత్త పిన్కి అప్లై చేయాలి. ఓకే, నేను ఇప్పుడు కొత్త పిన్కి అప్లై చేయడం ఎలాగో చూపిస్తాను. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ న్యూ పిన్ ఇవ్వగానే ఇక్కడ నాకు కాలం అయిపోతుంది. రిక్వెస్ట్ న్యూ పిన్ సెంట్ అవుట్ సెకండ్ పిన్. ఓకే, రిమైనింగ్స్ టు సంథింగ్ ఇచ్చారు. మీ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోమని చెప్తున్నారు. ఎస్ జనరేట్ అండ్ పోస్ట్ పిన్. ఎస్ జనరేట్ అండ్ పోస్ట్ పిన్. నో చేంజ్ మై అడ్రస్ ఫస్ట్. నో చేంజ్ మై అడ్రస్.
ఓకే, మనం చూద్దాం ఇప్పుడు న్యూ పిన్ని ఎలా అప్లై చేయాలి, న్యూ పిన్కి ఎలా అప్లై చేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ ఒక పిన్ నెంబర్ వచ్చింది, బట్ ఆ పిన్ నెంబర్ నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. బై మిస్టేక్ అది పోస్టల్ ద్వారా మిస్ అయిపోయిందో, లేకుంటే ఎక్కడి నుంచి రావడం లేట్ అయిపోయిందో, బట్ మొత్తానికి ఆ పిన్ నెంబర్ మిస్ అయిపోయింది. బట్ నేను ఇప్పుడు సెకండ్ పిన్కి అప్లై చేస్తున్నాను. బట్ ఈ పిన్ తర్వాత కూడా నాకు రాకుంటే థర్డ్ ఆప్షన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్తో మనకు ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత మనము కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనము మన అకౌంట్కి అమౌంట్ పొందడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. రిక్వెస్ట్ న్యూ పిన్కి నేను అప్లై చేస్తున్నాను. రిక్వెస్ట్ న్యూ పిన్ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎస్ జనరేట్ పోస్ట్ అండ్ పిన్ ఇచ్చేసాను. డైరెక్ట్గా ఇవ్వగానే మీరు ఇక్కడ చూసినట్లయితే షేర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి వచ్చింది. డైరెక్ట్ షేర్ ఇచ్చాను. బట్ ఇక్కడ నేను ఏదైనా ఫీడ్బ్యాక్లో రాయొచ్చు. మీరు డైరెక్ట్గా ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే యువర్ ఎర్నింగ్ విల్ బి యాడెడ్ అండ్ యాడ్సెన్స్ పేమెంట్ విల్ 15th అని చెప్పేసి చూపిస్తుంది. యాజ్ యూజువల్గా మనం హోమ్కి వెళ్దాం. పేమెంట్ కరెంట్లీ ఆన్ హోల్డ్ బికాస్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ చూడండి, ఈ రోజు డేట్కి నాకు మళ్ళీ పిన్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఈ రోజు నుంచి నాకు ఇంకో 2 or 3 weeks వరకు నేను చూసినట్లయితే ఇక్కడ మీరు వెళ్ళిపోయింది. నాకు ఇందాక వచ్చిన ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అండ్ ఇక్కడ 24th August నుంచి నేను వెయిట్ చేస్తాను. ఇంకో ఒక 2 weeks లోపల నాకు పిన్ నెంబర్ రావడం కోసం వెయిట్ చేస్తాను. సో ఈ విధంగా మీరు పిన్ నెంబర్ను, సెకండ్ పిన్ నెంబర్ మీరు ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే క్లిక్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి.